ఇంకొక అంశం, ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా? బయటపడ్డారు, కేటీఆర్ గారు బయటపడ్డారు. ఫోన్ ట్యాపింగ్కు మాకు సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడి ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చేపడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలిస్తారో లోపలై ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారనేటువంటి ఒక మాట మాట్లాడారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించడం నిన్న ఎక్కడో చూసినా, చేస్తే గీస్తే ఒకరిదో ఇద్దరివో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేం ఎరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు. దొంగలే లంగలే, ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్లు డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళ అదే విచారణ సాగుతున్నది. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో కేటీఆర్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి మాట, తెలంగాణ ప్రజలను తెలంగాణ సమాజాన్ని షేక్ చేస్తున్నటువంటి ఏకైక అంశము. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, ఫోన్ ట్యాపింగ్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ఏమైంది, మేడిగడ్డ ఏమైంది అనేది ఒక వారం 10 రోజుల నుంచి వార్తలు రావట్లేదు. కానీ అది విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగిన తర్వాత వచ్చేటువంటి నివేదిక ద్వారా మళ్ళీ అప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం అంటారు. మేడిగడ్డ కాళేశ్వరం విచారణ సాగుతున్నది, ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతున్నది, లిక్కర్ కేసులో ఆల్రెడీ ఒకరు జైలుకు పోయిర్రు. ఇంకా మిగిలింది ఏమిటి? మేము ఒకరితో ఇద్దరు చేస్తే దొంగలు లంగలు అంటే ఏ దొంగ? రాజకీయంగా దొంగలా ఎవరు అనేటువంటి అంశం చెప్పాలి. నక్సలైట్ల, తీవ్రవాదుల, కరడు కట్టినటువంటి తీవ్ర నేరారోపణలు ఉన్నటువంటి నేరస్తులదా? నయీం లాంటి ఒక గ్యాంగును, ఒక నయీం లాంటి ఒక మర్డరర్కి సంబంధించినటువంటి ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారా? దొంగలు లంగలు అంటే మీ ఉద్దేశంలో ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, వీళ్ళు మీకు దొంగలు లంగలా? సమాధానం చెప్పాల్సి ఉంటుంది తెలంగాణ ప్రజలకు. ఇది మంచి విమర్శ, జరగాల్సినటువంటి చర్చ జరగాలి. ఏదో టీఆర్ఎస్ పైన గుడ్డి వ్యతిరేకతో చేసేటువంటి అంశాలు కానే కావు. తెలంగాణ పౌర సమాజం ఎదురు చూస్తున్నటువంటిది. గత 10 ఏళ్ల పాటు ఎంతమందిని ఇట్లా వేధించారు అనేటువంటి అంశం ఒక్కొక్కటి బయటికి వస్తున్నది. ఆ బయటికి వచ్చినటువంటి కేసీఆర్ కొండా మురళి ఫోన్ను ఎర్రబెల్లి ట్యాపింగ్ చేసిండు, కొండా సురేఖ మంత్రి గారు ఆరోపణ చేసిర్రు. సో మంత్రి గారు ఆరోపణ చేసిన తర్వాత ఆ దిశలో విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాట. ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, బంధువులు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ. ఎవరు వాళ్ళంతా? ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అని రఘునందన్ రావు గారు ఎక్కడో ఆరోపణ చేసింది చూసాము. దానికి సంబంధించి దీంట్లో కీలకంగా ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి అనేటువంటి మాట చెప్పారు. అదే సంబంధించి అదే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో 2020లోనే నేను అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసిన, ఆ ఎన్నికల అనంతరం డీజీపీకి ఫిర్యాదు చేసిన అనేటువంటి మాట కూడా ఎవరు? రఘునందన్ రావు, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నిన్న ఒక ఆరోపణ చేశారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, 2020లో అంశం పైన నేనే మొట్టమొదటిసారిగా మాట్లాడినా, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ అంశం పైన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవి గుప్తాకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్లను కూడా విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్లో రవి గుప్తాకు వినతి పత్రం సమర్పించాక రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఏది దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్ రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి
ఈటల రాజేందర్ కూడా అదేవిధంగా 2020లో ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో 1 కోటి రూపాయలు దొరికినాయి బేగంపేటలో. ఆ కేసులో రఘునందన్ రావును అప్పటి బీజేపీ నాయకుడు ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఇద్దరిని అందులో ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా ఈ దానిపైన ఒక ఫిర్యాదు చేసి విచారణకు ఫిర్యాదు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి, చేయకపోతే ఇవన్నీ బయటికి రావు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది అంశము. అంటే 2020లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అంశం పైన రఘునందన్ రావు చేసినటువంటి ఆరోపణలను ఏ విధంగా చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ పై నేను చెప్పిందే నిజమైంది. ఈ కేసులో కేసీఆర్ను అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి మహేశ్వరం నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ కూడా నిన్న రఘునందన్ రావుతో పాటు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మహేశ్వరంలో అనేటువంటిది. సబితా ఇంద్రారెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో తనకు సంబంధించి తన కుటుంబ సభ్యులు వాళ్ళందరి ఆయనకు ఎక్కడెక్కడ ఆయన కదలికలు ఉన్నటువంటి అంశం పైన ఇబ్బంది పెట్టారు అనేటువంటి పైన ఫోన్ ట్యాపింగ్పై 2020 నవంబర్లో తాను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమయ్యాయని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ రవిగుప్తా కలిసి వినతి పత్రం అందించారు. లాయర్ కదా, మరి అంతే ముందు చెప్పారు, 2020లోనే చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి కాంగ్రెస్ సర్కారు దానిపైన చర్యలు తీసుకోవడం, దానిపైన విచారణ తీసుకోవడం పోయింది. కానీ టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అంశం 2020లో అప్పుడున్నటువంటి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయాన్ని రఘునందన్ రావు చెప్పారు. సో ఇప్పుడు 2020 నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికలు మనం మొదటి నుంచి చెప్తున్నాం. దుబ్బాక ఉప ఎన్నికనే కాదు, ఇంకా ముందుకెళ్తే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగినాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే చాలా ఫోన్లు ట్యాపింగ్ సంబంధించినవి బయటకు వచ్చినాయి. కాకపోతే మరి 1-2 లంగల ఫోన్లు, దొంగల ఫోన్లు అన్నటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా లంగల దొంగల. రఘునందన్ రావు దుబ్బాకలో పోటీ చేసినప్పుడు లంగన దొంగన ఎందుకు ట్యాపింగ్ చేశారు, మునుగోలులో ఎందుకు ట్యాపింగ్ చేశారు? స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు. అరే మేము ఎక్కడికన్నా పోతే నువ్వు ఇప్పుడే పలానోళ్ళని కలిసినావు కదా, ఇప్పుడే పలానోళ్ళతో మాట్లాడినావు కదా అనేటువంటి మాటలు చెప్పడంతో కంగు తినేటువంటి పరిస్థితి అంట టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు. అప్పట్లో అనుకోలేదు ప్రతి చోట మనకు ఏదో నిఘా పెట్టిరు, ఎస్ఐబి పోలీసులో లేకపోతే ఎవరైనా ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటున్నారో ఏమో అనేటువంటి మాట చెప్పారు. కానీ స్వయంగా కేసీఆర్కు 3వ నేత్రం ఉంది అనేటువంటి మాట చెప్పారు కదా. 3వ నేత్రం అంటే ట్యాపింగ్ అనేటువంటి అంశమే అని స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించిన బయట చెప్పలేనటువంటి వాళ్ళు ఇట్లా ఆఫ్ ద రికార్డు చిట్చాట్లో మాట్లాడుతుంటే టీఆర్ఎస్ నాయకులే చెప్తున్నటువంటి మాట అది. మేమెట్లా ఇది చేసినాం, మేము ఎవరోని కలిసినటువంటి అంశం కేసీఆర్ ఎంబడే చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు అనేటువంటి అంశం పైన అనేకమైనటువంటి వచ్చినాయి. దానిపైన కూడా జరుగుతున్నటువంటిది. సో దీంట్లో ఇదేమన్నా పెద్ద స్కామా చిన్న స్కామా అనేటువంటి అంశాన్ని పెడుతున్నారు.